50 నిమిషాల పాటు మీ పర్యటన ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు జలప్రద అయినటువంటి దేవాదుల ప్రాజెక్టు పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఒక్కరోజైనా ఒక పూటైనా సమీక్షించేటువంటి ఓపిక లేనోళ్ళు మీ మంత్రులు ఏం మాట్లాడతారు, మీరేం మాట్లాడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఈ వాయిదాల పద్ధతిన ఇది ఆరు గ్యారంటీలకు దేవాదుల హామీకి ఏమాత్రం తేడా లేదని చెప్పి ఇలా వరంగల్ ప్రజలు భావిస్తూ ఉన్నారు, వరంగల్ రైతులు భావిస్తూ ఉన్నారు. మీకు నిజం కూడా సిగ్గుంటే నిన్న స్పష్టమైనటువంటి ప్రకటన గత 2 సంవత్సరాల క్రితం చేసినటువంటి ప్రకటన ఎందుకు తప్పైందో, తద్వారా ఏం నిర్ణయాలు మీరు చేసిలో 2 సంవత్సరాలుగా వరంగల్ జిల్లా రైతులకు సాగునీటి కల్పన కోసం ఎలాంటి ప్రయత్నం చేసిందో, ఎంత డబ్బు విడుదల చేసిందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, కనీసం ఒక పంప్ హౌస్ అయినా అదనపు మోటార్ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత జరిగినటువంటి ఒక్క పనైనా చెప్పలేని మొహోడు లేని వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు నిన్న సమీక్షలో డాంబాచారం కోసం మాత్రమే నిన్న దేవాదుల పర్యటన తప్ప ఊరుగల్లు రైతులకు ఒరిగేదేమీ లేదు. ఇది పచ్చి మోసం. ఇది కేవలం ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ ఫండ్ రేజింగ్ కోసం మాత్రమే, రాబోయేటువంటి కేరళ ఎన్నికల్లో డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే పండబెట్టినటువంటి దేవాదులను మీరు ప్రకటించినటువంటి దేవాదుల 2 సంవత్సరాలుగా పడావబడి ఉంటే, మోటార్లన్నీ సిలువెక్కుంటే, కరెంటు బిల్లు కట్టే దిక్కులేని స్థితిలో మీ ప్రభుత్వం ఉంటే, ఇవాళ హరీష్ రావు గారు వచ్చి అడుగు పెట్టగానే బీఆర్ఎస్ ఆందోళనల వైపు అడుగు పెడదని చెప్పి భయంతో 24 గంటల్లోనే ముఖ్యమంత్రి పరుగని హెలికాప్టర్లో వచ్చి అక్కడికి వచ్చి విహారయాత్ర చేసిండు. అది కేవలం ప్రకటన మాత్రమే. కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోపిడీ చేసేటువంటి ఒక మైండ్ గేమ్ మాత్రమే నిన్నటి పర్యటన. 100కు 100% నిజం. మొన్న ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తామన్నాడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి. ఎక్కడికి అవి? కేరళలో జరిగేటువంటి ఎన్నికలకు. ఏఐసిసి ఫండ్ ఎక్కడికి? ఇట్లా ఎన్నిసార్లు ఇచ్చినావు? ఎన్ని ప్రాజెక్టులకు 2.5 సంవత్సరాల్లో అదనపు ఖర్చు అని చెప్పి ఎన్నిసార్లు అనుమతులు ఇచ్చినవో ఖచ్చితంగా జైలుకు పోయి వచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ నీకు చిప్పకూడు తప్పదు. రేపు వచ్చే ప్రభుత్వం మాదే, ఖచ్చితంగా అన్నిటిపైన విచారణ ఉంటుంది. ఇవాళ దేవాదుల పోయిన 2024లో మీ మంత్రుల బృందం కానీ మీరు కేబినెట్లో మాట్లాడుతూ అసెంబ్లీలో మీరు ప్రకటించిన ప్రకటన 17,000 కోట్లతోటి సంపూర్ణంగా పూర్తి చేస్తామన్నారు. 2 సంవత్సరాలుగా ఏం జరిగిందో చెప్పకుండా పారిపోయి నిన్న ప్రెస్సును కూడా అనుమతించకుండా, ప్రెస్సుతో కనీసం ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం లేకుండా చేసి మీరు మాత్రమే లైవ్ లింక్ పెట్టి మీకు సంబంధించిన నెగిటివ్ అంశాలు లైవ్లో రాకుండా మేనేజ్ చేసి పాజిటివ్ అంశాలను మాత్రమే లైవ్లో వచ్చే విధంగా నేను ప్రయత్నం చేసిండు. 17,000 కోట్లతో పూర్తి చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటన ఇవాళ 21,000 ఎట్లా దాడుతుంది రేవంత్ రెడ్డి గారు? 25% కమిషన్ కోసమే ఇవాళ పెరుగుతుందన్న 4,000 కోట్ల రూపాయలకెళ్ళి మీరు కాంట్రాక్టర్ల దగ్గర 1,000 కోట్ల దోపిడీ చేసి మీరు ఒక్కరోజు ముందు ప్రకటించిన 1,000 కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపడం కోసమే, కేరళ ఎన్నికలకు పంపడం కోసమే ఈ డ్రామా. తప్ప ఇలా ఏమి లేదు. వరంగల్ రైతులకు ఒరిగేది ఏమి లేదు, వచ్చేదేమి లేదు. ఫేజ్ 3 దేవాదుల ప్రాజెక్టు, ఫేజ్ 3 ప్లాన్ చేసింది కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఫేజ్ 3 ప్లాన్ చేసింది బీఆర్ఎస్, ఫేజ్ 3ని పూర్తి చేసింది బీఆర్ఎస్. రామప్పను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టి మన నర్సంపేట ప్రాంతానికి పాకాల చెరువు నింపడం కానీ, చుట్టూ కింద పడవాటు నీళ్లను మహిబాద్ డోర్నకల్ వరకు అనేక చెక్ డ్యాంల ద్వారా సాగునీళ్ళు అందించడం కానీ, ఇలా గణపురం చారిత్రాత్మక చెరువును నింపడం కానీ, ఆ తర్వాత లక్నవరం నింపి సమ్మక్క సారాలమ్మ పాదాలు గడిగేటువంటి ప్లాన్ చేసింది కూడా కేసీఆర్ గారు మాత్రమే. గుర్తుంచుకోండి రేవంత్ రెడ్డి గారు.